అండ్ ఈరోజు మనం డీజే టెక్నాలజీ తీసుకొచ్చాము. ఇక్కడ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ అన్నీ ఉన్నాయి. సో అది కూడా మన ఫ్రెండ్లీ బడ్జెట్తో ఉన్నాయి. సో మనం ఎటువంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం ఇక్కడ అడగచ్చు. సో ఇక్కడ చూసారంటే మనకి ఈ డీజే టెక్నాలజీస్లో అన్ని టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయన్నమాట. హెచ్పి, డెల్ అండ్ మీకు ఎలాంటి యూజర్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడ మనకి ఏ కాన్ఫిగరేషన్స్ కానీ సెట్టింగ్స్ కానీ అన్నీ కూడా వీళ్ళు చెప్తారనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ వాళ్ళు సర్వీస్ చేస్తారు, మంచిగా చేస్తారు అని చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే మనకి డౌట్స్ ఉండొచ్చు, మనం సెకండ్స్ పెట్టిన తర్వాత పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. కొంతమంది సెకండ్స్ కొనేసి కూడా తర్వాత ఆరాకిల్ అని చెప్పేసి, జావా అని చెప్పేసి, ఇంకా పిహెచ్పి ఇట్లాంటి ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ మనం పెట్టినప్పుడు అవి ఇన్స్టాల్ కాకుండా ఉంటాయి. సో అట్లాంటి అవేర్నెస్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర తీసుకుంటే ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేస్తారు, తర్వాత సపోర్ట్ చేస్తారు. సో మీకు అటువంటి డౌట్ లేకుండా వీళ్ళు చేస్తారనమాట. సో మనము ఈరోజు వాళ్ళని అడిగి కనుక్కుందాము ఎంత బడ్జెట్లో ఉన్నాయి, ఎంత ఉంది. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ సాఫ్ట్వేర్స్ ఏం ఇన్స్టాలేషన్స్ లేకుండా ఇన్స్టాల్ చేసుకునే దానికి సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ నేను అడుగుతాను, వాళ్ళు చెప్తారు మీకు. సో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే మీ అందరికి కూడా ఈ కోర్సెస్ ఇక్కడ ఈ అమీర్పేటలో ఉన్నాము. అమీర్పేటలో రాజ్ ఇంట్లో ఉన్నాము. సో అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ 20 డీజే టెక్నాలజీస్. ఈరోజు నేను కొన్ని అడుగుతున్నాను వీళ్ళని. సో వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు, చూద్దాము. సో మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్తారా? ఆల్ బ్రాండెడ్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి. డెల్, హెచ్పి అండ్ లెనోవో, మ్యాక్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. మీకు డెల్ కంపెనీ i5లో వస్తుంది ప్రాసెసరు. మీకు 15,000 స్టార్టెడ్ ఉంటుందండి. ఓకే. 8GB ర్యామ్తో, ఓకే. 256 SSDతో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇవి ఆల్ సాఫ్ట్వేర్స్కి సపోర్టెడ్. ఓకే సార్, ఎటువంటి కాన్ఫిగరేషన్స్ ఏంటి, దాని ప్రాసెస్ అవన్నీ చెప్తారా? i5లో ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ వస్తుంది. ఓకే. SSDతో వస్తుంది ల్యాప్టాప్. ఓకే. ఆల్ సాఫ్ట్వేర్కి సపోర్టెడ్ ల్యాప్టాప్స్ ఇది. ఓకే. ఇది కోర్ i3, కోర్ i4 అండి, i5, కోర్ i5. ఓకే. i5 ప్రాసెసర్ అంటే i5. అవునవును. సో 15,000కి మనకి iCore 5 ప్రాసెసర్ వచ్చిందంటే చాలా బెటర్ అండి. సో i5 ప్రాసెసర్ అంటే మనం చెప్పవలేదు, చాలా ఫాస్ట్ రన్నింగ్లో ఉంటుంది. సో ఈ రోజుల్లో 15,000 అంటే మొబైలే రావట్లేదు, స్మార్ట్ మొబైల్. అలాంటిది సిస్టమ్ పీసీ వస్తుందంటే ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్ అనుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, మనం ఓపెన్ చేయగానే అది తొందరగానే వితిన్ సెకండ్స్లోనే ఓపెన్ అయింది. సో సార్ అది సెట్టింగ్స్ ఒకసారి చూపించి ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అవి. షూర్, తప్పకుండా చెప్తామండి. సో ఇప్పుడు మనం చూసామంటే ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంది. సో సిస్టమ్ టైప్ 64 బిట్. సో మోస్ట్ ఆఫ్ సిస్టమ్స్కి మనం 64 బిట్టే ఉంటుంది. విండోస్ 11 Pro ఇచ్చారు, లేటెస్ట్ వర్షన్ ఇస్తుంది. సో ఐ థింక్ ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎనఫ్ అండి. ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎలాగైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే, సో మీరు ఇంకా ఇది ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసరి డెల్ ఉంది. సో అలాగే సిమిలర్గా మనకి హెచ్పి ఉందంటున్నారు. హెచ్పి కూడా ఉంది. ఒకసారి ఓపెన్ చేయండి సార్ అది కూడా. సో మనకు హెచ్పితో పాటు కొన్ని మ్యాక్ కూడా ఉంది. ఈ హెచ్పి అయిపోయిన తర్వాత నేను మ్యాక్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అది ఒకసారి సెట్టింగ్స్ i7 ప్రాసెసర్ ఎంత పడుతుంది సార్? ఇది i7 ప్రాసెసర్. దీనిలో మీకు 16GB ర్యామ్తో వస్తుంది.
చూడండి, దీనికి కూడా సెట్టింగ్స్ నేను చూపిస్తున్నాను. సో ఇన్స్టాలేషన్ ర్యామ్ వచ్చేసరికి 16 GB ఉంది. సో విండోస్ 11 Pro లేటెస్ట్ వర్షన్ ఉంది. 64-bit ఆపరేషన్ ప్రాసెసర్. iCore 7 ఉంది చూసారా. iCore 7 అంటే ఇంకా చెప్పబడలేదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది బడ్జెట్ ఎంత ఉంటుంది సార్? ఇది బడ్జెట్ రీజనబుల్ రేట్స్ ఉంటుంది. రీజనబుల్ రేట్. ఓకే. మళ్ళీ సర్వీస్ కూడా మనం బెటర్ సర్వీస్ ఇస్తాం. బెటర్ సర్వీస్ ప్రాబ్లమ్ ఉంటే చేసి పెడతాము. ఓకే. ఎన్ని మంత్స్ కానీ ఎన్ని ఇయర్స్ కానీ సర్వీస్ ఇస్తారు సార్? 1 year సర్వీస్. 1 year ఫ్రీ సర్వీస్. ఓకే. తర్వాత లినోవోలో ఉన్నాయి. ఓకే. లినోవోలో టచ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. టచ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. లినోవోలో టచ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయంట. ఇది కూడా చూద్దాము. సో మీరు కంపేర్ చేసుకోండి, మొత్తం వీడియో మొత్తం చూస్తుంటే ఏది బెటర్ అనేది మీరే అర్థమవుతుంది, సజెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, వెంటనే ఓపెన్ అయిపోయింది, చాలా ఇమీడియట్గా ఓపెన్ అయిపోయింది. ఇది కూడా విండోస్ 11 వస్తుంది. విండోస్ 11. ఓకే సార్. లేటెస్ట్ ఓఎస్తో. దీనిలో కూడా 16 GB ర్యామ్ ఉంటుంది. ఓకే. టచ్ ఉంటుంది. ఓకే. టచ్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇమీడియట్గా బాగా తొందరగా టచ్ అవుతుంది. చూడండి. సో స్క్రీన్ కూడా రెజల్యూషన్ బాగుంది, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. సో వీడియోస్ అలా ప్లే చేసినా కూడా మీకు బాగానే ఉంటుంది. ఓకే సార్. తప్పకుండా. ఇది ఎంత క్వాలిటీ బాగుందంటే చాలా బాగుంది. చూసారు కదా మీరు, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూస్తుంటేనే చాలా క్వాలిటీ బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి టీవీలో ప్లే అయినట్టే ఉంది. ఫుల్ హెచ్డి ప్లే అవుతుంది. హలో 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 చెప్పండి. చూడండి, ఇది ఎంత బాగా ప్లే అవుతుంది. సో దీనికి కూడా మనం ఆ ప్రాసెస్ డీటెయిల్స్ అవన్నీ సెట్టింగ్స్ చూపిస్తాము. ఇది i7. ఇది i7 వస్తుంది. మంచి స్పీడ్ ప్రాసెసర్ ఉంటుంది. చాలా స్పీడ్ ప్రాసెసర్ ఉంది. మీరు చూసారు కదా, ఇది చాలా తొందరగా ప్లే అవుతుంది కూడా, మంచిగా చాలా ఫాస్ట్గా ఉంది. ఇది కాస్ట్ కూడా మనకి తక్కువలోనే వస్తుంది అంటున్నారు. రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు సార్. సో అందులో మీకు మంచిగా సార్ ఎటువంటి సర్వీసెస్ అన్న ప్రొవైడ్ చేస్తానంటున్నారు. 1 year పాటు ఫ్రీ సర్వీస్ అంటున్నారు. సో బెస్ట్ ప్రైజెస్కి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్కి చాలా బెటర్ ల్యాప్టాప్స్ వస్తూ ఉన్నాయి. సార్ మ్యాక్ కూడా ఒకసారి చూపించండి. సో ఇప్పుడు మనం డెల్ చూసాము, హెచ్పి చూసాము, అండ్ థిక్ ప్యాడ్ లెనోవో చూసాము. సో ఇప్పుడు అలాగే యాపిల్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర యాపిల్ ఐమ్యాక్ రిపేర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి సర్వీస్ అయినా చేస్తారు సార్. ఐఫోన్ మొబైల్స్ సర్వీస్ ఓన్లీ ల్యాప్టాప్ సర్వీసెస్ చేస్తారు అంటే ఐఫోన్ ల్యాప్టాప్ సర్వీసెస్. ఇప్పుడు ల్యాప్టాప్ దీన్ని మ్యాక్ కూడా చూద్దాము. సో అది పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉన్నట్టుంది. అసలు ఎక్కడ కూడా సెకండ్ హ్యాండ్ లాగా అనిపించట్లేదు, మీరు ఫస్ట్ హ్యాండే కొన్నట్టు అనిపిస్తుంది ఇది చూస్తుంటే. వీళ్ళకి చేసే మెయింటైనింగ్ కానీ అన్నీ కానీ చాలా మంచిగా ఉన్నాయి. సో చూడండి, ఎంత స్క్రీన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఒక కొత్త ల్యాప్టాప్ లాగే ఉంది చూస్తుంటాను. సార్ అంటే దీంట్లో ఇప్పుడు వీడియో ఎడిటింగ్స్ కానీ ఆ టూల్స్ కూడా మనం మ్యాక్ సపోర్టెడ్ అని సపోర్ట్ చేస్తాం, ఆల్ సపోర్ట్ చేస్తాం. సో చూడండి ఎంత హై ఎండ్ క్వాలిటీ వస్తుందో, చాలా హై ఎండ్ క్వాలిటీ వస్తుంది. సో సార్ సెట్టింగ్స్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూపిస్తే అవి కూడా చూపిస్తున్నాను.
ఈ ఫీల్ లుక్ అయితే అంతా కొత్తగానే ఉంది. ఇప్పుడే మనం ఓపెన్ పీస్ చేసినట్టే ఉంది. సెకండ్ హ్యాండ్ అని మాత్రం ఎవరు అనుకోరు. సో చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా వీటికి కూడా ప్రాసెసర్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మెమరీ కానీ, కవరేజ్ కానీ అన్ని వర్షన్ కూడా వచ్చేసరికి మ్యాక్ 14.1 లేటెస్ట్ వర్షన్ ఉన్నది. సో చాలా బాగుంది. ఇక్కడ ప్రాసెస్ కూడా మంచిగానే ఉంది, హైవే ప్రాసెస్. ఇంకోటి కూడా ఉందన్నారు, ఇంకో మోడల్ ఇది ఐఫోన్లో, యాపిల్ ల్యాప్టాప్స్. ఇవైతే మనకి 25,000 స్టార్ట్ నుంచి ఉన్నాయండి బెస్ట్ ప్రైజెస్. ఇవి చూడండి, ఈ ప్రైజెస్ వచ్చేసరికి మనకి 25,000లో ఉన్నాయంటున్నారు. స్టార్టింగ్ ప్రైజెస్ 25,000 అంటున్నారు. మ్యాక్ మీకు స్టార్టింగ్ కొనాలంటే ఎంత పడుతుంది సార్ మామూలుగా అయితే? చాలా కాస్ట్, 1 lakh అబోవ్, 1 lakh 1.5 lakh అట్లా పడద్దు అంటున్నారు. సో ఇక్కడ మీరు 25,000కి ఇంత మంచి ల్యాప్టాప్ కానీ అన్నీ ఉన్నాయంటే చాలా బెటర్ అండి. సో ఆల్సో ఇది వీడియో ఎడిటింగ్ టూల్స్కి కూడా సపోర్టబుల్ అంటున్నారు. సో ఎటువంటి మ్యాక్ సంబంధించినవి అన్నా కానీ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెస్ట్ ప్రైజెస్ చూపిస్తారు. యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు మంచి ఆప్షన్స్ అన్నీ చూపిస్తారు. ఇక్కడ దీని సెట్టింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇది మ్యాక్ ఎయిర్ బుక్ ఉంది, ప్రాసెసర్, మెమరీ అండ్ డిస్క్. ఇది వేరే టైప్ ఆఫ్ ల్యాప్టాప్ అండి. సిస్టమ్ పెట్టడం ఓకే. ఇప్పుడు చూసారు కదండి, మీకు ల్యాప్టాప్ ఓఎస్ వాటి రిలేటెడ్ అన్నీ దీంట్లో చూపిస్తుంది. సో ల్యాప్టాప్ సర్వీసింగ్ చెప్పండి సార్. అలాగే అన్ని ల్యాప్టాప్లకి రిపేర్ అండ్ సర్వీస్ ఉంటుంది, అండ్ రిపేర్ చేస్తాము. అలాగే బ్యాటరీస్, ల్యాప్టాప్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి మా దగ్గర సార్. అలాగే అది సర్వీసెస్ ప్రతి మ్యాక్కైనా కానీ విండోస్కైనా కానీ 1 year సర్వీసెస్ లేకపోతే ఎలాగంటున్నారు? ఫ్రీ సర్వీస్ మన దగ్గర కొన్న వాటికి అయితే సర్వీస్ ఉంటుంది. ఓకే, మీ దగ్గర అలాగే రిపేర్కి వచ్చిన ల్యాప్టాప్లు కూడా సర్వీస్ వారంటీ ఇస్తాం మేము. ఓకే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ రెక్టిఫై చేయగలుగుతాము. ఓకే, 100%. ఓకే. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర వీళ్ళు కొన్నారు సార్, వీళ్ళు కొనిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 1 year తర్వాత ఎక్స్చేంజ్ ఏమన్నా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఓకే, ఈ ల్యాప్టాప్స్ తీసుకొని మీరు బెస్ట్ ప్రైస్కి మళ్ళీ ఎక్స్చేంజ్లో ఇస్తారు మీ దగ్గర తీసుకుంటేనే? ఓకే సార్. తీసుకొచ్చిన తర్వాత ల్యాప్టాప్ కండిషన్ చూసి బెస్ట్ ప్రైస్ ఇస్తాం మేము దానికి కూడా. ఓకే సార్, తప్పకుండా. ఇంకా మీ వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి. మన దగ్గర ఆల్ క్వాలిటీ బ్రాండెడ్ మంచి ల్యాప్టాప్స్ మన దగ్గర దొరుకుతాయి. మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాము, బెస్ట్ సర్వీస్ ఇస్తాము. ఓకే, అన్ని సాఫ్ట్వేర్స్కి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్స్టాల్ కాకపోయినా కానీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాదు మీ దగ్గరికి వస్తే మీరు అది రాటిఫై చేసి దాన్ని ఇన్స్టాల్ చేసేటట్టు చేస్తారు. అది కూడా చేస్తారు. ఓకే సార్, ఓకే, తప్పకుండా. యా, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనం చూడండి, వీళ్ళు ల్యాప్టాప్ బోర్డు కూడా రిపేరింగ్ చూపిస్తున్నారు ఇక్కడ చూస్తే. సో ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు కొత్తగా వచ్చారంట. సో రిపేరింగ్కి వచ్చారు. రిపేరింగ్ కోసంగా ఈ బోర్డు అంతా వీళ్ళు చూస్తున్నారు చూడండి. సో ఏం ప్రాబ్లం వచ్చింది సార్? ఇది ప్రాబ్లం కాదు, ఎస్ఎస్డి ఒకటి రిపేర్ చేస్తాం. ఓకే, ఓకే, ఓకే. సిస్టమ్ స్పీడ్ అవ్వడానికి సిస్టమ్స్. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు లైవ్లోనే సార్ వాళ్ళు చెప్పారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళు టెక్నికల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇమీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు ఇష్యూని. సో మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోగలేదు. ఎటువంటి ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు రెడీ టు సార్ట్అవుట్ అనమాట. చూడండి. సో ఇప్పుడు ఎవరైనా లేటెస్ట్గా మీరు వచ్చి తెచ్చుకోవాలి, మాకు బడ్జెట్లో కావాలి అని ల్యాప్టాప్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా మంచిగా ఉపయోగపడుతుంది, డీజే టెక్నాలజీస్. సో నా సజెషన్ అయితే బాగుంది, నేను చూశాను కదా. సో అన్నీ బాగున్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ అయితే రండి, ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే విజిట్ అయితే మీకే తెలుస్తుంది. సో మీకు కావాలంటే మీరు ఈ నంబర్స్కి కాల్ చేయండి. అడ్రసెస్ కూడా ఇక్కడే పెట్టున్నాము. సో అడ్రస్ ఇక్కడే ఉంది. సో ఎనీ డౌట్స్ వచ్చినా కానీ మీకు అడ్రస్ పరంగా ఏమైనా డౌట్ వచ్చినా వాళ్ళు వాట్సాప్లో షేర్ చేస్తారు లొకేషను. సో దాన్ని బట్టి మీరు వచ్చేయచ్చు ఎక్కడున్నా కానీ.
ఓకే